గగన్ ఈ విధంగా భూమికి చెప్తూ ఉంటాడు. నా చెల్లి జీవితం అంగరంగ వైభవంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇవ్వాలనేసరికి భూమి శారద షాక్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితిలో నీకు నేను డైవర్స్ ఇవ్వను బావా, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక శారద మాత్రం ఏం మాట్లాడుతున్నారా, భూమికి డైవర్స్ ఇవ్వడం ఏంటి, ఎవ్వరూ నా జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా నా చెల్లి జీవితమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. భూమి ఏడ్చుకుంటూ వస్తుండగా ఏంటమ్మా వాడు ఏం మాట్లాడుతున్నాడో కనీసం అర్థమవుతుందా, పిచ్చి పిచ్చి మాటలతో నిన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నాడా అనే విధంగా కేపీ భూమిని అడుగుతూ ఉంటాడు. ఏమో మామయ్య, అసలు నా జీవితం ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. లేదమ్మా, ఇలా చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒక నిర్ణయం తీసుకొని నీకు విడాకులు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే విధంగా అన్న తర్వాత ఇక ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది మామయ్య అనే విధంగా భూమి అంటుంది. ఈలోపు వెంటనే ఇక ధృవ ఫోన్ చేస్తాడు. తెల్లరేసరికి ఎంగేజ్మెంట్ జరుపుకుందాం అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి గగన్ కూడా ఒప్పుకుంటాడు. అదే సమయానికి డైవర్స్ కోసం ఇచ్చిందో ఏదో అని చెప్పేసి కనుక్కోవాలని అని చెప్పేసి తార అంటుంది. తార వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. నీ ఎక్స్ ఇక భార్యమని నీకు డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టిందా, ఇస్తానని చెప్పేసిందా అని అడుగుతుండగా తను విడాకులకు ఒప్పుకోలేదనేసరికి ఒక్కసారిగా తార కోపంతో ఏంటి ఒప్పుకోలేదా, అయినా నీకు ఇష్టం లేకుండా తను నీతో ఎలా ఉంటుందట, తను ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి తన సంగతి చూస్తాను అని చెప్పేసి ఈ విధంగా తార అంటూ ఉంటుంది. ఇప్పుడు అది నా కంటికి కనిపిస్తే నేనే స్వయంగా తన చెయ్యిని పట్టుకొని సంతకం పెట్టిస్తాను చెప్పండి అని గగన్ని నిలదీస్తుండగా ఈలోపు వెంటనే స్టిక్కుతో తలుపు కొడుతూ ఉంటుంది. పోలీస్ అంటే మన భూమి రియల్ ఎంట్రీతో పోలీస్ అవతారంలో ఇంట్లో అడుగు పెడుతుంది. వెంటనే లోపలికి వచ్చిన తర్వాత ఎవరు మేడం మీరు అని అడుగుతుండగా సిఐ మీనా కుమార్ని అని చెప్పేసి విధంగా భూమి వాయిస్ విని ఇక కాస్త కంగారు పడిపోతూ ఉంటాడు గగన్. అవును మేడం, మీరు ఏం పని మీద వచ్చారు అని విధంగా అడుగుతూ ఉంటాడు. అంటే ఏదైనా కేసు మీద వచ్చారా అని ఈ విధంగా కాస్త కంగారు పడిపోతుండగా గగన్ అంటే మీరేనా, అవును మేడం గగన్ అంటే నేనే అని చెప్పేసి ఇక గగన్ చెప్తూ ఉంటాడు భూమికి. అంటే భూమి అని తను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి కాస్త కంగారు పడిపోతూ ఉంటాడు గగన్. ఇక ఒక కేసు మీద ఇక్కడికి నేను వచ్చాను. కేసు మీదనా, మీ మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా, నా మీదనా? అవును. ఎవరిచ్చారు? ఎవరిచ్చడం కాదు, మీకు పెళ్ళయిందా? అయింది. మిస్సెస్ వచ్చి మా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తనకు అన్యాయంగా విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు, తనకి నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదట, అందుకని తను వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అనేసరికి తార అయినా వాళ్ళిద్దరూ ఎప్పుడో విడిపోయారు కదా, ఆయన గగన్కి ఇష్టం లేకుండా ఆవిడకి ఎలా ఇష్టమవుతుంది అని ఈ విధంగా అంటుండగా ఏంటి నీకు చెప్పారా అని స్టిక్కు పట్టుకొని తార మీదికి కోపంగా వెళ్తూ ఉంటుంది భూమి. అయినా నువ్వెవరు, పెద్ద ఓవర్గా మాట్లాడుతున్నావేంటి అని విధంగా భూమి అడుగుతుండగా నా గురించి నీకెందుకు, నేను కాబోయే ఇంటి కొడల్ని, అంటే గగన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అనేసరికి వెంటనే భూమి తార చెంప పగలకొడుతుంది. ఈ సృష్టిలో భూమి ఆకాశం శాశ్వతం, వాళ్ళ మధ్యలో రావడానికి నువ్వెవరే అని చెప్పేసి విధంగా భూమి ఎస్ఐలాగా తారను వణుకు పుట్టించేలా మాట్లాడుతూ ఉంటుంది. కానీ శారద మాత్రం కంగారు పడిపోతుండగా వెంటనే తనకి సైగ చేస్తుంది. ఓ నా కొడలేనా అని చెప్పేసి అన్న తర్వాత ఏంటి ఇంకా అలాగే బొమ్మ కొట్టిన రాయిలా చూస్తున్నావు, భార్య భర్తలు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ మధ్యలో కలుగజేసుకొని గగన్ని పెళ్లి చేసుకుంటా అన్నావనుకో, ఇప్పుడే ఈ క్షణమే నేను అరెస్ట్ చేసి జైల్లో పెడతాను, నాడు ఇక్కడ నుంచి అని భూమి బెదిరింపుకి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్టర్ గగన్, మీ భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు కదా, తను చేసిన తప్పేంటో చెప్పండి, తర్వాత నేను ఆలోచిస్తాను. ఎందుకంటే తన వైపున ఏదైనా తప్పుందా, అంటే మీ ఇంటిని బాగా చూసుకోపోవడం, మీ కుటుంబాన్ని విడగొట్టాలని చెప్పేసి అనుకుంటుందా, లేకపోతే మీకు వ్యతిరేకంగా తను ఏదైనా చేస్తుందా? లేదు అలాంటి, మరి ఎందుకు తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు? ఏదైనా విడాకులు కావాలనుకుంటే తనకి ఇష్టం లేదు, మీరు విడాకులు ఇస్తే కోర్టు ద్వారా అది చెల్లదు, తన ఇష్టపూర్వకంగానే విడాకులు ఇస్తేనే పెళ్లి చెల్లుతుంది. అయినా అలాంటి చూడచక్కని ఆ బొమ్మను మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారే, అసలు మీ మనసు ఒప్పుకుంటుందా, లేకపోతే మీ చెల్లి కోసం అని త్యాగం చేస్తున్నారా అని అంటుండగా ఈలోపు వెంటనే అవును
మా చెల్లి కోసం త్యాగం చేస్తున్నానని చెప్పేసి మీకెవరు చెప్పరు? ఏంటి కంప్లైంట్ ఇచ్చిన ఆ భూమి చెప్పదా? మీ చెల్లి కోసమని నీ జీవితాన్ని తనకి జీవితం లేకుండా చేయాలనుకుంటున్నావు కదా, అందుకు. ఏదన్నా విడాకులు ఇవ్వాలనుకుంటే మరోసారి విడాకులు రాకుండానే చేస్తాను. భూమే ఈ జన్మకు నీ భార్య అని భూమి మాటలకు గగన్ షాక్ అయిపోతాడు.